నమస్తే. నేను ప్రియాంకరావు. మొయినాబాద్‌లో చాలా ఫార్మ్ హౌస్‌లు ఉంటాయి. మొయినాబాద్ అనగానే ఫార్మ్ హౌస్‌లే గుర్తుకొస్తాయి. ఎందుకంటే సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తారు. మరి ఆ ఫార్మ్ హౌస్‌ల్లో ఒకదాన్ని సీజ్ చేయబోతున్నారు. అది రోహిత్ రెడ్డి గారిది. రీసెంట్‌గా డ్రగ్స్ కేసులో రైడ్ జరిగింది మనందరికీ తెలిసిందే. ఇందులో కొంతమంది అరెస్ట్ అవ్వడం, కేసులు ఎదుర్కోవడం. సో ఈ ఫార్మ్ హౌస్‌ని సీజ్ చేయబోతున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ సీజ్ చేస్తున్నారు అంటే కేసులో ఎంతో కొంత పురోగతి ఉన్నది అని అర్థం. సో ఇప్పుడు అసలు ఎంతవరకు వచ్చింది కేసు? తాజాగా అభిషేక్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చూపించలేదు, కానీ ఆల్రెడీ శనివారం రోజునే ఆయన అదుపులోకి తీసుకుని విచారించారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 11 మందిలో ఒక 5గురిని రిమాండ్కి ఇచ్చారు, జైల్లో ఉన్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అండ్ మిగతా వాళ్ళు మొత్తం 5గురు అక్కడ ఉన్నారు. ఒక 6గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ తీసుకున్నటువంటి పుట్ట మహేష్ కూడా ఉన్నాడు. అయితే ఈ స్టేషన్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి వాళ్ళల్లో అభిషేక్ సింగ్ అనే అతను ఒక అతను. ఎవరు అభిషేక్ సింగ్ అని అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి దీంతో సంబంధం ఏంటి అని అంటే, ఇప్పుడు రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు, సన్నిహితుడు కౌశిక్. ఈ కౌశిక్కి అత్యంత సన్నిహితుడు శరత్ ఎవరంటే డ్రైవరు. ఎవరు డ్రైవరు? రోహిత్ రెడ్డి డ్రైవరు. సో శరత్ అనే అతను ఈ అభిషేక్ దగ్గర ఈ డ్రగ్స్ తీసుకొచ్చాడు, డ్రగ్స్ కొన్నాడు. ఇది లేటెస్ట్ అప్డేట్. పోలీసులు విచారణలో తేలినటువంటి అంశంగా ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మరి ఎప్పటి నుంచి ఇది దందా నడుస్తుంది? ఇది ఫస్ట్ టైమా? మొయినాబాద్ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలు, లేదంటే గతంలో జరిగిన పార్టీలు, లేదంటే వ్యాపారం కింద చేస్తున్నారా డ్రగ్స్ది అనే దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు 29 సార్లు, సుమారుగా 29 సార్లు డ్రగ్స్ కొన్నాడంట అభిషేక్ సింగ్ దగ్గర. అభిషేక్ సింగ్ దగ్గర ఎవరు? ఈ శరత్ అన్న అతను. శరత్ అంటే ఎవరు అంటే డ్రైవర్. సో కౌశిక్ అనుచరుడు. సో వీళ్ళందరికీ ఒకరికి లింక్స్ ఉన్నాయి. ఇదేదో ఒక రోజులో జరిగినటువంటి అంశం కాదు. దీని వెనక చాలా పెద్ద దందా నడుస్తుంది, డ్రగ్స్ దందా నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొంచెం డెప్త్కి వెళ్ళారు పోలీసులు. సిట్ వేశారు కదా, తెలంగాణ రాష్ట్రం సిట్ వేసింది పోలీసులతో కూడిన సిట్. ఆ సిట్ విచారిస్తున్నటువంటి క్రమంలో అభిషేక్ సింగ్ చాలా క్లియర్గా అన్ని విషయాలు పోసగుచ్చినట్టు చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఏం చెప్పారు అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేకి దడదడలు ఆడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తాండూరు జైల్లో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు రోహిత్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక పెద్ద అలజడి లేగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీంట్లో. కారణం ఏంటంటే పైలట్ రోహిత్ రెడ్డి ఎవరెవరికి బాగా టచ్లో ఉంటారు, ఎవరెవరికి ఇష్టమైనటువంటి లీడరు బీఆర్ఎస్ పార్టీలో అనేది అందరికీ తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారు దీన్ని చట్టం తన పని తాను చేసుకుని పోవాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ కేసు సంగతి తేల్చండి అని చెప్పి పూర్తి స్థాయి ఆర్డర్ వేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఇది కొంచెం డెప్త్కి వెళ్తే, సరే నేను పేరు చెప్పకపోయినప్పటికీ కూడా లింక్స్ ఎవరికి ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీలో, డ్రగ్స్ అనగానే ఎవరికి లింక్స్ ఉండే అవకాశం ఉంది అనేది చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు కానీ, రాజకీయాల గురించి తెలుసుకునే వాళ్ళు కానీ అందరికీ తెలుసు. ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. సో కాబట్టి నేను ప్రత్యేకంగా ఫలాని వ్యక్తి, ఫలాని మాజీ ఈ డ్రగ్స్ కేసులో ఈ లింకుల్లో ఉండే అవకాశం ఉందని నేను చెప్పవసరం లేదు. అది పోలీసులు తేలుస్తారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎలా విచారణ చేస్తున్నారు? రోహిత్ రెడ్డి మొబైల్కి సంబంధించినటువంటివి, అలాగే రితేష్ రెడ్డికి సంబంధించిన మొబైల్స్, అలాగే అభిషేక్ సింగ్ తోటి ఎవరెవరు టచ్లో ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు, రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఉన్నాడు. ఇవాళ శరత్ను కౌశిక్ నిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది అంటున్నారు ఇవాళ. ఎందుకంటే అభిషేక్ మొత్తం కక్కేశాడు, చెప్పేశాడు మొత్తం. ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఆల్రెడీ 29 సార్లు నేను వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చానని చెప్పి. అసలు ఈ డ్రగ్స్ ఇతనికి అభిషేక్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతనికి ఎవరితో లింక్స్ ఉన్నాయి అంటే ఢిల్లీ వెళ్ళాలి.
ఈ డ్రగ్స్ తోటి వ్యాపారం చేసినటువంటి ఈ డబ్బులు దేశం ఎట్ట దాటిచ్చారు, హవాలా ఎలా చేశారు, ఈ మొత్తం పోసగుచ్చినట్టు అభిషేక్ చెప్పారు విచారణ సందర్భంగానే తెలుస్తుంది. సో హవాలా డ్రగ్స్ వ్యాపారంతో సంపాదించిన డబ్బుల్ని దేశం దాటించింది. ఇది డెప్త్కి వెళ్తే అనేక అంశాలు అనేక మంది పేర్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించి అక్కడ కొన్ని పదుల ఎకరాల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ని ఏర్పాటు చేశారు కదా. ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించి ఎన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ ఉంది, ఎన్ని ఎకరాలు ఇతను ఆక్యుపై చేశాడు, దీంట్లో అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, ఈ మొత్తం రెవెన్యూ అధికారులు తేల్చారు. తేల్చి అక్కడ అసలు మొత్తం అసైన్ ల్యాండ్ అని చెప్పేసి రెవెన్యూ అధికారులు నిన్న మొన్న సర్వే చేసి నిర్ధారించేశారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆ ఫామ్ హౌస్, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అసైన్ ల్యాండ్ ఎక్కడా కూడా ఆయన కొన్నట్టు కానీ రిజిస్టర్ చేసినట్టు కానీ లేదు, అసైన్ ల్యాండ్ అని చెప్పి రికార్డులో ఉందని చెప్పి రెవెన్యూ అధికారులు తెలుసుకున్నారు, రెవెన్యూ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి ఇమీడియట్గా ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేసేసి ప్రభుత్వం ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా రెవెన్యూ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో కాబట్టి ఈ కేసు మామూలు కేసు కాదు. ఇప్పుడు మిగతా ఫామ్ హౌస్ పరిస్థితి ఏంటి అనేది దాని మీద కూడా ఇప్పుడు మరొక సరికొత్త చర్చ మొదలైంది. ఒక మొయినాబాద్ ఫామ్ హౌసే కాదు, అంతకుముందు ఫామ్ హౌస్లు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫామ్ హౌస్ల్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకొని దొరికినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు ఉన్నారు, వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు. ఇది అంతకుముందు కూడా బయటకు వచ్చినటువంటి అంశమే. మరి ఈ ఫామ్ హౌస్ల సంగతి మొత్తం ఏంటి? అసలు ఈ ఫామ్ హౌస్లు సొంతగా కొన్నవా లేదంటే అసైన్డా? ఒక మొయినాబాద్ ఫామ్ హౌస్ని అసైన్ ల్యాండ్ అని తెలిసారండి. మరి మిగతా ఫామ్ హౌస్ల సంగతి ఏంటి? మిగతా ఫామ్ హౌస్లో కూడా అసైన్ ల్యాండ్ ఉంది అనేది ప్రభుత్వం ఇప్పుడు అనుమానిస్తుంది. ఆ దిశగా ఎంక్వైరీ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇది ల్యాండ్కి సంబంధించి. ఇక కేసుకు సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి కనుక చూస్తే ఈ మూలాలు మొత్తం పట్టేసుకునేటువంటి పనిలో ఉన్నారు. రేవు పార్టీలు అని చెప్పేసి ఫామ్ హౌస్ల్లో, నగర శివారులో ఉండేటువంటి ఫామ్ హౌస్ల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తుంది. అసలు ఏ ఫామ్ హౌస్లకి ఇతను సప్లై చేశాడు, ఇతను కాకపోతే ఇతని నెట్వర్క్ ఎంత ఉంది, ఈ నెట్వర్క్ అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మాజీలకు సంబంధించిన నెట్వర్క్ ఏంటి, వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయినారు. గతంలో బెంగళూరులో ఒక పబ్లో పట్టుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది నాయకుల్ని పిలిచి కర్ణాటక పోలీసులు విచారించారు. బాంబేలో డ్రగ్స్ కేసు వస్తే కొంతమందికి లింకులు ఉన్నాయని చెప్పి బయట వచ్చింది. సో కాబట్టి ఇవంతా కూడా మొత్తం తేలాలి. ఇది చాలా పెద్ద కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు కంటే కూడా పెద్ద కేసు. హవాలా ఈడీ కూడా రంగంలో దిగినా ఆశ్చర్యపోవసల. థ్యాంక్ యూ సో మచ్ సార్.